Hello everyone, welcome back to Sridhar CC. Let us get started with the explanation of the first question, starting with errors. There is a sentence, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం ఐడెంటిఫై చేయాలి. What is the sentence given? I am believing you have submitted all the necessary documents. You have submitted all the necessary documents అనేది సెకండ్ సెంటెన్స్. I am believing అనేది ఫస్ట్ సెంటెన్స్. ఈ రూల్ మీకు గుర్తు రావాలంటే immediately we need to go to present continuous tense. Present continuous tense. Am believing. Am plus V4 అంటే present continuous tense కదా. క్లియర్ కట్గా మనకు ఒక రూల్ ఉంది. యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్ యూర్ నోట్బుక్. దెర్ ఆర్ సమ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయలేం. ఓకేనా, వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయలేం. సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు చెప్పాను. ఐ ఆమ్ లైకింగ్ యూ అనే ఒక వర్డ్ ఉంది. ఈజ్ ఇట్ కరెక్ట్? నో. వాట్ ఈస్ ద కరెక్ట్ వన్? ఐ లైక్ యూ అని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ సెంటెన్స్ కొంచెం సినిమాటిక్గా ఉన్నా దాంట్లో చాలా గ్రామర్ ఉంది. ఐ ఆమ్ లైకింగ్ యూ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. వీ కెనాట్ యూజ్ దట్. ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఐ ఆమ్ లైకింగ్ యూ అంటే డైరెక్ట్ బ్రేకప్ అవుద్ది అనమాట, అది ప్యాచ్ అప్ అవ్వకముందే. ఐ లైక్ యూ, లైక్ అనేది ఇక్కడ V1 అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మనము ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేయలేము, సెకండ్ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు లాజిక్ ఏంటి అని అంటే సర్టెన్ వర్బ్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. వాటిని మనం సింపుల్ ప్రెజెంట్లో రీప్లేస్ చేసుకోవాలి. లైక్ బిలీవింగ్, లైకింగ్, లవ్వింగ్, నోయింగ్, అండర్స్టాండింగ్, హ్యావింగ్, ట్రస్టింగ్, పొసెసింగ్. ఈ వర్డ్స్ అన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో రావు. దే షుడ్ బి యూజ్డ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్. ఇప్పుడు దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో తీసుకొస్తే వీ నీడ్ ఓన్లీ V1 అంటే ఏం రావాలన్నా? బిలీవ్. ఐ బిలీవ్ యూ హ్యావ్ సబ్మిటెడ్ ఆల్ ద నెసెసరీ డాక్యుమెంట్స్. అట్లా. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్. వాట్ ఈస్ ద వర్డ్ గివెన్? ఇఫ్ అని చూడగానే ఇఫ్ కండిషన్స్ గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాను నేను. ఇఫ్ అనగానే మనకి ఇఫ్ కండిషన్స్. ఎన్ని ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి? 4 కండిషన్స్. ఓకేనా, రెండిట్లో మిస్టేక్ కూడా ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఇస్తాడు. ఇఫ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్. దేని గురించి మాట్లాడుతున్నాము? ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్. లెమన్ అనగానే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మనం న్యాచురల్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం. వెన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద న్యాచురల్ థింగ్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్ని యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. న్యాచురల్ రియాక్షన్స్, సైంటిఫిక్ రియాక్షన్స్, ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం. సో వెన్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఆర్ పుట్, ఆర్ ప్లస్ V3, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే, కాకపోతే ప్యాసివ్ వాయిస్. సింపుల్ ప్రెజెంట్ టెన్సే, స్టిల్ మనకు టెన్స్ చేంజ్ అవ్వాలి. రియాక్షన్ సేమ్ ఉంటుంది కదా. ఎప్పుడు మిల్క్లో ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ మనం వేసినప్పుడు మిల్క్లో రియాక్షన్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, రియాక్షన్ చేంజ్ అవ్వదు. నేను వేసిన అదే ఉంటుంది, నువ్వు వేసిన అదే ఉంటుంది. అంటే అక్కడ వెన్ రియాక్షన్ ఈజ్ సేమ్, అప్పుడు మనం జీరో కండిషన్ కిందకి ట్రీట్ చేస్తాం. సో జీరో కండిషన్ అంటే కంటిన్యూషన్ చూడండి. ఇట్ హ్యాస్ టర్న్డ్ అన్నాడు, హ్యాస్ ప్లస్ V3, అది మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళిపోయింది. సో జీరో కండిషన్ ప్రకారం రెండు కూడా V1 ఆర్ V5 క్లాజెస్ ఉండాలి మనకు. అంటే ఇక్కడ రియాక్షన్ ఎలా ఉన్నా రిజల్ట్ ఒకేలాగా ఉంటుందని చెప్పే కేసు అనమాట. సో ఆర్ పుట్ అనేది ఈజామార్ ప్లస్ V3, ప్యాసివ్ వాయిస్ అనమాట. స్టిల్ సేమ్, ఈజామార్ ప్లస్ V3 అన్న V1 ఆర్ V5 అన్న సేమ్ టెన్స్. ఇటువైపు రిజల్ట్ మనకు సేమ్ ఉండాలి. సో V1 ఆర్ V5 రావాలి కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్లో రాదు. సో దాని అర్థం హ్యాస్ టర్న్డ్ తీసేసి వీ నీడ్ టు రీప్లేస్ దట్ విత్ టర్న్స్. వీ నీడ్ టు రీప్లేస్ దట్ విత్ టర్న్స్ అనే కాంబినేషన్తో మనం రీప్లేస్ చేసుకోవాలి. సో ఇఫ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ ఆర్ పుట్ ఇన్ ద మిల్క్ ఇట్ టర్న్స్ సోర్, అది సోర్గా టర్న్ అవుతుంది. అది ఎవరు చేసినా రిజల్ట్ ఈజ్ సేమ్. ఇఫ్ ఐ త్రో వుడ్ ఇన్ టు ద వాటర్ ఇట్ ఫ్లోట్స్ అంటే V5, రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ వాటర్ ద ప్లాంట్ ఇట్ డైస్, ఇట్ విల్ డై అనకూడదు, ఇట్ డైస్. సింపుల్ ప్రెజెంట్, రియాక్షన్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. సో వెన్ ద న్యాచురల్ రియాక్షన్ ఈజ్ సేమ్ ఆల్వేస్, దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సెస్లో మాత్రమే జీరో కండిషన్లో యూజ్ చేస్తాం. దట్ ఈస్ 4th కండిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ ట్యాగ్ అడిగారు, యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద నేబరింగ్ టౌన్. వాట్ ఈస్ ద వర్డ్ వీ హ్యావ్? విజిట్ అనేది ఏ వర్బ్ ఫామ్? V1. సబ్జెక్ట్ ఏముంది? యువర్ ఫ్రెండ్స్ని ప్రొనౌన్లోకి తీసుకొస్తే దే. వర్బ్ ఏమన్నాడు? విజిట్ అంటే ఏంటి? V1 అనగానే ఏ గుర్తు రావాలని చెప్పాను? డూ. V2 అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను? డిడ్. V5 అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను? డస్. అంతేనా? సో మనకి ఇప్పుడు డూ ఉంది, హెల్పింగ్ వర్బ్. డూని నెగిటివ్లోకి చేస్తే డోంట్. కంటిన్యూషన్ ఏం రావాలి? డోంట్, దే. ఇది ఎక్కడుంటే అది మీ ఆన్సర్. చెప్పండి ఎక్కడుంది? ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ద పోలీస్ హ్యావ్ రికవర్డ్ అన్నాడు. ద పోలీస్ అనే ఆల్రెడీ సబ్జెక్ట్ ఇచ్చాడు, హ్యావ్ రికవర్డ్ అనే వర్డ్ కూడా వచ్చింది. హ్యావ్ని
పాజిటివ్ని నెగిటివ్లోకి చేంజ్ చేస్తే ఏం రావాలన్నా హ్యావెంట్ ఎక్కడ ఉందో చూడండి ముందు, ఓన్లీ వన్ ఆప్షన్, అదే మన ఆన్సర్, నెగిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, రీఅరేంజ్మెంట్ ఇచ్చారు. సెంటెన్స్ చూడండి ఇక్కడ, ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ అంటే ఎవరో తెలుసా? మనకు తెలియదు కదా, రీఅరేంజ్మెంట్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. హిమ్ అంటే అసలు ఎవరో మనకు తెలియదు. రవి, మేబీ రవి అతని వ్యక్తి హిమ్ అయి ఉండొచ్చు కదా. సో ఏ అయితే స్టార్టింగ్లో రాదు, ఎక్కడైనా ఏ ఉంటే తీసేయండి. నెక్స్ట్ హీ ఆల్సో అన్నాడు, అగైన్ సి కూడా ఎలిమినేటెడ్ కదా, హీ రాదు. హీ అంటే మళ్ళీ రవికి రెఫరెన్స్. యాజ్ ద రిజల్ట్ హీ అన్నాడు, మళ్ళీ డి కూడా రాదు, అసలు డి ఇక్కడ ఆప్షన్లో కూడా లేదు. మనకు బిఏ కానీ బీసీ కానీ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుద్ది. నా బిఏ బీసీ రెండు చెక్ చేద్దాం. రవి హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ ఈజ్ అసైన్మెంట్స్ ఆన్ టైం కంప్లీట్ చేశాడు. ఒకటి ఏ, ద టీచర్ ప్రైజ్డ్ హిమ్ ఫర్ ఈ సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్క్. ఒకటి సి, హీ ఆల్సో హెల్ప్ దిస్ క్లాస్మేట్స్ అండ్ అండర్స్టాండ్ డిఫికల్ట్ కాన్సెప్ట్సా. ఇది కాంబినేషన్. ఒకటి అసైన్మెంట్ సబ్మిట్ చేశాడు, అలాగే క్లాస్మేట్స్ కూడా హెల్ప్ చేశాడు. ఓకేనా? సో ఇతని యొక్క సిన్సియారిటీకి హార్డ్ వర్క్కి టీచర్ మెచ్చుకున్నారు. యాజ్ ఎ రిజల్ట్ హీ బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అయ్యాడు. సో ఈ రెండు చేశాడు కాబట్టి టీచర్ అప్రిషియేట్ చేశాడు. ఒకటి కంప్లీట్ చేశాడు, హెల్ప్ కూడా చేశాడు. బిఎన్సి కాంబినేషన్ కదా. సో ఆన్సర్ ఏమో ఇక్కడ 4. నెక్స్ట్ 6th క్వశ్చన్, షీ అంటే ఎవరో తెలుసా? తెలీదు. రియానే షీ అయి ఉండొచ్చు కదా, షీ కూడా ఓట్. హర్ అనేది మళ్ళీ ఎక్కడ రియా గురించి మాట్లాడుతున్నారు, ఓన్లీ బీతో స్టార్ట్ అవ్వాలి. బిఏ కానీ బీసీ కానీ మన ఆన్సర్. ఇంకోటి కూడా ఉంది, బిఏ డి కూడా ఉంది. 3 పాసిబిలిటీస్ వచ్చాయి మనకి ఇప్పుడు. ఫస్ట్ సెంటెన్స్ ఏముందో చూద్దాం. రియా హర్డ్ ఏ సాఫ్ట్ క్రయింగ్ సౌండ్ నియర్ హర్ హౌస్. వాళ్ళ ఇంటి దగ్గర ఏదో సాఫ్ట్గా ఏదో ఏడుస్తున్నట్లు కనిపించిందంట. ఏసిఏ 2 ఏలు ఉన్న ఒక సి ఉంది. ఓకేనా? ఒకసారి సి చూద్దాం. షీ జెంట్లీ పిక్డ్ ఇట్ అప్ అండ్ టుక్ ఇట్ టు ఏ వెట్ అంటే వెటర్నేరియన్ డాక్టర్స్ అని అర్థం. దేన్ని పిక్ చేసిందో తెలియదు కదా. ఇప్పుడు ఏ దగ్గరికి వెళ్ళండి. షీ ఓపెన్డ్ ద డోర్ అండ్ ఫౌండ్ ఏ స్మాల్ ఇంజూర్డ్ పప్పీ లయింగ్ అవుట్ సైడ్. పప్పీ ఉంది అక్కడ బయట, అది చూసి ఆమె పికప్ చేసింది. సో ఏ వచ్చిన తర్వాతనే సి రావాలి కదా. సో డైరెక్టే సి రాదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన ఫస్ట్ అది చూసిన తర్వాత ఆమె పిక్ చేసింది. సో ఒక సౌండ్ విన్నది, అక్కడికి వెళ్ళి చూస్తే స్మాల్ డాగ్ ఉంది పప్పీ, ఆ పప్పీని ఆమె తీసుకుంది. సో బి వచ్చి ఆ తర్వాత ఏ వచ్చి నెక్స్ట్ సి రావాలి. సో బిఏసి ఎక్కడుందో ఆప్షన్ ఫస్ట్. నెక్స్ట్ 7th, 1 word substitution. ఏ డీటెయిల్డ్ రిటర్న్ అకౌంట్ ఆఫ్ ఎ పర్సన్స్ లైఫ్ రిటర్న్ బై సమ్ వన్ ఎల్స్. వేరే వాళ్ళు రాసింది, మన రాసుకుంటే ఆటో అంటే సెల్ఫ్. వేరే వాళ్ళు రాస్తామంటాం బయోగ్రఫీ అని అంటాం. క్రానికల్ అని అంటే ఈవెంట్స్ అన్నీ టైం సీక్వెన్స్లో పెట్టడం. క్రానికల్ ఆర్డర్ అంటారు, ఐడియా ఉందా? క్రోనో అంటే టైం అని అర్థం, క్రోనలాజికల్ ఆర్డర్ అంటే టైం సీక్వెన్స్లో పెట్టడం అని అర్థం. అది టైం సీక్వెన్స్లో పెట్టడం. మొమయర్ అంటే ఒక పర్సన్ జీవించిన జీవితాన్ని టైం సీక్వెన్స్లో పెట్టడం, దాన్ని మెమయర్ అని అంటాం. సో వేరే వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి దట్ షుడ్ బి బయోగ్రఫీ. నెక్స్ట్ 8th, ఏ ప్లేస్ వేర్ హిస్టారికల్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్ ఆర్ ప్రిజర్వ్డ్. హిస్టారికల్ డాక్యుమెంట్స్ని అలాగే రికార్డ్స్ని ప్రిజర్వ్ చేస్తారు ప్లేస్లో అనమాట అవి. రెపోజిటరీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోర్, లైక్ మన థింగ్స్ అన్ని పెట్టుకునే స్టోర్ లాగా. లైబ్రరీ అంటే ఏమి చేస్తాం ఇక్కడ? బుక్స్ మనం కూడా వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు, కానీ ఈ హిస్టారికల్ డాక్యుమెంట్స్ మనం యాక్సెస్ చేయడానికి అవ్వదు. ఒకటి ఆర్కైవ్స్, ఇంకొకటి మ్యూజియంస్ అంటే ఓన్లీ డాక్యుమెంట్స్ ఉండవు, పాత థింగ్స్ అన్నీ ఉంటాయి. అవునా? సో మనము కరెక్ట్ ఏం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది? ఆర్కైవ్స్ అంటే పాత డాక్యుమెంట్స్, హిస్టరీకి రిలవెన్స్గా ఉండే బుక్స్ని, జస్ట్ బుక్స్ అనే కాదు, రికార్డ్స్ని, డాక్యుమెంట్స్ని, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని స్టోర్ చేసి ఉంచుతారు, ఎవరు కూడా వెళ్ళారు అక్కడికి. దాన్ని మనము ఆర్కైవ్, హిస్టారికల్ ఆర్కైవ్ అంటే చరిత్ర పుట్టలను తిరిగేస్తాను మనం తెలుగులో మాట్లాడుతుంటాం, అలాంటి చరిత్ర పుట్టలను దాచే ప్లేస్ అనమాట అది. నెక్స్ట్ 9th, దానికి మీనింగ్ కావాలి. ఏంటి అక్కడ అండర్లైన్ చేసిన వర్డ్? మేక్ అమెండ్స్. దానికి ఇడియం, అది ఇడియంకి మీనింగ్ కావాలి. ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్ తర్వాత హీ ట్రై టు మేక్ అమెండ్స్ బై అపాలజైజ్ చెప్పి అతను క్షమించమని అడగాలనుకున్నాడు. ఇది సెంటెన్స్ మనకు. క్రియేట్ ఎ ప్రాబ్లం, నెగిటివ్ అవుతుంది కదా, రాదు. అవాయిడ్ ద ఇష్యూ, మేబీ కొంచెం పాసిబిలిటీ ఉంది. బ్లేమ్ సమ్వన్ ఎల్స్, అది కూడా నెగిటివ్. కాంపెన్సేట్ ఫర్ రాంగ్, తప్పు చేసినందుకు క్షమాపణ అడిగాడని అర్థం, కాంపెన్సేషన్. అవాయిడ్ ది ఇష్యూ అంటే పూర్తిగా నాకు సంబంధం లేదని వదిలేసేయడం. సో అపాలజైజింగ్ అన్నాడు, అపాలజైజ్ చేయడానికి ట్రై చేశాడు కదా. సో ఆన్సర్ ఏమవ్వాలి? 4. నెక్స్ట్ 10 చూడండి. ద ప్రాజెక్ట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ద నిక్ ఆఫ్ టైమ్ అంటే చాలా త్వరగా అయిపోయిందని అర్థం. అలా చిటికలో అని అంటాం మనం తెలుగులో, చిటికలో అని అంటే త్వరగా అయిపోయింది. వెరీ స్లోలీ నెగిటివ్.
ఎట్ ద లాస్ట్ పాసిబుల్ మేనర్ అన్నాడు. లాస్ట్ పాసిబుల్ మేనర్ అంటే ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా. విత్ నో ప్లానింగ్ జరగలేదంటే నెగిటివ్ అవుద్ది. ఆఫ్టర్ డిలే అంటే అది కూడా నెగిటివ్. సో ఆన్సర్ ఏంటి? సెకండ్. నెక్స్ట్ 11 ఏమడిగాడు వర్డ్? కాంప్రహెన్సివ్. దీనికి ఏం కావాలంట? సినోనిమ్ కావాలి మనకు. ద ఆఫీస్ గేవ్ ఏ కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఆన్ ద ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అడిగారు. కాంప్రహెన్సివ్ అంటే డీటెయిల్డ్ రిపోర్ట్ అని అంటే ఐడియా ఉందా? దే ప్రిపేర్డ్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్, కంప్లీట్ రిపోర్ట్ అనమాట దాని అర్థం అది. సో డీటెయిల్డ్ అనే సెన్స్. ఇన్కంప్లీట్ నెగిటివ్ నాన్న, డీటెయిల్డ్ అనేది పాజిటివ్, కన్ఫ్యూజింగ్ అనేది నెగిటివ్, షార్ట్ కూడా నెగిటివే. ఆన్సర్ ఏమవ్వాలి? డీటెయిల్డ్. అంత సింపుల్గా చేయొచ్చు. సెంటెన్స్ అవ్వండి మీకు ఆన్సర్ వస్తుందమ్మా. నెక్స్ట్ 12th ద సైంటిస్ట్ ప్రపోజ్డ్ ఏ వయబుల్ సొల్యూషన్ టు ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూ. ఎన్వైరన్మెంటల్ ఇష్యూ ఉంది, దానికి సరి అయిన ఒక సొల్యూషనే చెప్పాడు. ప్రపోజ్డ్ అంటే చెప్పడం కదా, ఒక సజెషన్ ఇవ్వడం. ఏ వయబుల్ సొల్యూషన్ అంటే దానికి తగినట్టుగా సూట్ అయ్యే సొల్యూషన్. ఓకేనా? ఇంపాసిబుల్ నెగిటివ్, మళ్ళీ సినోనిమ్ కావాలి కదా. వయబుల్ అంటే పాజిటివ్, ఇది నెగిటివ్ అవుద్ది. డేంజరస్ నెగిటివ్. ప్రాక్టికల్ అంటే పాజిటివ్. టెంపరీ అంటే కూడా నెగిటివ్, ఓన్లీ షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్, సూట్ అయ్యేది అని అర్థం. ఆన్సర్ షుడ్ బి ఓన్లీ 3. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? నెగిటివ్ వర్డ్ అడిగారు, అంతేనా? చూద్దామా. డిస్పైట్ ద అడ్వర్స్ జర్నీ. డిస్పైట్ అని అంటే దిస్ వర్డ్ ఎక్స్ప్రెసెస్ కాంట్రాస్ట్, పాజిటివ్ విత్ నెగిటివ్ లేదా నెగిటివ్ విత్ పాజిటివ్. డిస్పైట్ ద అడ్వర్స్ జర్నీ ద ఎక్స్ప్లోరర్స్ డిడ్ నాట్ గివ్ అప్. వాళ్ళు గివ్ అప్ ఇవ్వలే. ఆ జర్నీ ఎంత కష్టంగా ఉన్నా కూడా గివ్ అప్ ఇవ్వలేదు అని అర్థం. ఇప్పుడు జర్నీకి ఉన్న క్వాలిటీ ఉంది కదా, ఇది కష్టమైనదే ఈజీ అయిందని అర్థమా? కష్టమైంది, ఎంత కష్టంగా ఉన్నా గివ్ అప్ ఇవ్వలేదు, దాని అర్థం అది. సో ఇది కష్టతరమైనది అని అర్థం, నెగిటివ్. యాంటోనిమ్ షుడ్ బి పాజిటివ్. అంతేనమ్మా? పాజిటివ్ వర్డ్ కావాలి మనకు. ఈజీ అని అంటే పాజిటివ్, డిఫికల్ట్ అంటే నెగిటివ్, ఎగ్జాస్ట్ అంటే టైర్డ్, ఫుల్ అసలు బలమే లేకుండా అయిపోయింది, అది కూడా నెగిటివ్. స్టెన్వర్స్ అంటే కూడా నెగిటివ్ టర్మే, చాలా డిఫికల్ట్ అని అర్థం. అడ్వర్స్ అన్న స్టెన్వర్స్ అన్న మీనింగ్ ఒకటే. సో కరెక్ట్ ఆన్సర్ ఏమో యాంటోనిమ్లో ఈజీ. ఓకే, తర్వాత 14 చూడండి. సెంటెన్స్ ఏంటి? ద ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్, పాత రోజుల్లో ఉన్న మ్యానుస్క్రిప్ట్ ఏదైతే ఉందో గ్రంథము, వాజ్ ప్రిజర్వ్డ్ అంటే చాలా జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టారు. ఇన్ ప్రిస్టీన్ కండిషన్ అంటే చాలా క్లీన్ కండిషన్లో పెట్టారు. బేసిక్గా ప్రిస్టీన్ అంటే ప్యూర్, ఒరిజినల్ అని అర్థం. అంటే ఏమాత్రం చెక్కు చెదరకుండా పెట్టడాన్ని ప్రిస్టీన్ అని అంటాం. ప్రిస్టీన్ వాటర్, క్లీన్ వాటర్. ప్రిస్టీన్ పర్సన్, ఎలాంటి అతని మీద నింద లేదు, చాలా క్లియర్ ఇమేజ్ ఉన్న పర్సన్ అని అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ప్రిస్టీన్ అనేది పాజిటివ్ వర్డ్ అయినప్పుడు యాంటోనిమ్ అవ్వాలి నెగిటివ్. అన్టచ్డ్, టచ్ అంటే ఎవడొకటి మలినం అయిపోయింది, అన్టచ్డ్ అంటే పాజిటివ్ అవుద్ది, టచ్డ్ అంటే నెగిటివ్ అవుద్ది. స్పాయిల్డ్ అన్న నెగిటివ్ అవుద్ది. ఫ్లా అంటే మిస్టేక్, బట్ వాట్ ఈస్ గివెన్? ఫ్లాలెస్. ఫ్లాలెస్ అంటే ఏంటి? పాజిటివ్. ఇమాక్యులేట్, మేబీ ఇది కొత్త వర్డ్ అయి ఉండొచ్చు, మీకు రిలీజియన్ టర్మ్స్లో యూజ్ చేస్తారు. ఇమాక్యులేట్ పర్సన్ అంటే హోలీ పర్సన్ అని అర్థం, పవిత్రమైన వాళ్ళు అని అర్థం, ఇది కూడా పాజిటివే. మనకు ఆన్సర్ ఏం రావాలి? నెగిటివ్. విచ్ ఈస్ ద ఆన్సర్? స్పాయిల్డ్. వచ్చేసిందా? తర్వాత 15 చూజ్ ద సెంటెన్స్, చూజ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నానన్న. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏముంది ఇక్కడ? వర్డ్ ఐ విష్. నేను రూల్ చెప్పాను, మీకు గుర్తుండాలి. యాజ్ ఇఫ్, యాజ్ దో, ఐ విష్. సార్ ఈ రూల్ ఎక్కడ ఉంటుంది సార్? గో టు కంజంక్షన్స్. కంజంక్షన్స్లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్లో రూల్ నెంబర్ 2 or 3 ఉంటుంది, చెక్ చేసుకోండి. కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, రూల్ నెంబర్ 2 or 3, మోస్ట్ ప్రాబబ్లీ థర్డ్ రూల్ అయి ఉంటుంది ఇది. ఓకేనా? చూద్దాం. ఈ రూల్ ఏంటి అంటే యాజ్ ఇఫ్, యాజ్ దో, ఐ విష్ అంటే ఇవన్నీ కూడా ఇమాజినరీ కండిషన్ని చెప్తాయి. ఇవన్నీ ఇమాజినేషన్స్ అనమాట. ఇమాజినేషన్ చెప్తూ ఉన్నప్పుడు ఈ మూడిట్లో వీటి తర్వాత ఒకవేళ మెయిన్ వర్బ్ వస్తే, అంటే V1, V2, V3, V4, V5 వర్బ్స్ వస్తే అవి కేవలం V2లోనే ఉండాలి. ఒకవేళ వీటి తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వస్తే, అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఉంటాయి కదా, వాటన్నిటిలో ఓన్లీ వర్ ఉండాలి. ఇమాజినేషన్ చెప్తాం అనమాట అలా మనం. ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాము? ఐ విష్, ఐ యామ్ రాదు, ఐ వర్ రావాలి, ఎలిమినేషన్ కదా. తర్వాత ఐ విష్, ఐ వర్ పాసిబిలిటీ ఉంది కదా. తర్వాత ఐ విష్, ఐ వాజ్ రాదు, మళ్ళీ వరే ఉండాలి, వరే ఉండాలి. వాజ్ కానీ ఈజ్ కానీ ఏం యూజ్ చేయకూడదు. టెన్సెస్లో అయితే డిఫరెంట్ నాన్న. ఐ, వి, యూ, దే, వీటిలో ఐకి వాజ్ యూజ్ చేస్తాం, వి యూ దేకి వర్ యూజ్ చేస్తాం, మళ్ళీ హీ షీట్కి అగైన్ వి యూస్ వాస్. ఇది మనకు టెన్సెస్లో వచ్చే కాంబినేషన్.
కానీ ఇక్కడ టెన్సెస్ని ఓవర్ రూల్ చేస్తుంది అనమాట ఈ పాయింట్. అన్ని సబ్జెక్ట్స్కి వరే, వాజ్ రాదు. తర్వాత ఐ విష్ ఐ విల్ అన్నాడు, అసలు ఇంపాసిబుల్ అది. సో ఆన్సర్ ఏంటి ఇప్పుడు చెప్పండి, ఓన్లీ ఇదే. అంటే ఏం ఆప్షన్, సెకండ్ వన్. నెక్స్ట్ 15, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు మళ్ళీ. షీ హ్యాస్ బీన్ వర్కింగ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూషన్ ఏమన్నాడు, సిన్స్ 5 years. ఇది గుర్తుందా మీకు రూల్? వాట్ ఈస్ దిస్ వన్, సిన్స్ ఫర్. టెన్సెస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వెళ్ళి చూడండి, అక్కడ నేను డిఫరెన్స్ చెప్పా. సిన్స్ అని అంటే దిస్ ఈస్ పాయింట్ ఆఫ్ టైం, అంతేనా? ఫర్ అని అంటే దిస్ ఈస్ పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. మరి ఇక్కడ 5 years అన్నాడు కదా, 5 years అంటే పాయింటా పీరియడ్, డ్యూరేషనా? డ్యూరేషన్ అది. సో దాన్ని మనం సిన్స్తో యూజ్ చేయకూడదు, తప్పు అవుద్ది. సిన్స్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఈజ్ ఓన్లీ థర్డ్ వన్, ఫర్ 5 years. నెక్స్ట్ 17, ఐ డాష్ హిమ్ సెవరల్ టైమ్స్ బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్ ద ఫోన్. నేను అతనికి చాలాసార్లు కాల్ చేసిన, ఒక్కసారి కూడా ఫోన్ ఆన్సర్ చేయలే. అట్లా సెంటెన్స్ చూద్దాం. ముందు ఏమేమి ఇచ్చాడు ఇక్కడ, కాల్డ్ అనేది V2 అంటే సింపుల్ పాస్ట్, ఓకేనా? టెన్సెస్ గుర్తుపెట్టుకోండి ఇవి. హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్. తర్వాత కాలింగ్ V4, దీని ముందు హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడా? ఇక్కడ కూడా లేదు హెల్పింగ్ వర్బ్, బ్లాంక్ ముందు చూసారా? ఇక్కడే హెల్పింగ్ వర్బ్ లేదు, డైరెక్ట్ V4 యూజ్ చేయం. ఐ ఈటింగ్ ఎవరని చెప్తారా? ఐ యామ్ ఈటింగ్ అంటామా? ఐ యామ్ ఈటింగ్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, లేకుండా యూజ్ చేయలేము, ఓకేనా? అవుట్. తర్వాత హ్యావ్ కాల్డ్, ఇది హ్యావ్ ప్లస్ V3 అంటే దిస్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒకసారి చెక్ చేద్దాం మనం. ముందు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలంటే వి నీడ్ 2 పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. 2 యాక్షన్స్ పాస్ట్లో అయిపోయి ఉండాలి, ఒకటి ఫస్ట్ అయిపోయి ఉండాలి, ఇంకోటి సెకండ్ అయిపోయి ఉండాలి. అప్పుడు ఫస్ట్ అయిపోయిన దానికి పాస్ట్ పర్ఫెక్ట్ అని, సెకండ్ అయిపోయిన దానికి సింపుల్ పాస్ట్ అని యూజ్ చేస్తాం. అలా ఫస్ట్ సెకండ్ అనే కాంబినేషన్ ఎక్కడ లేదు అక్కడ. అంటే బిఫోర్ ఆఫ్టర్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, బిఫోర్ వి రీచ్డ్, అట్లా ఇలాంటి కాంబినేషన్స్ లేవు అక్కడ సెంటెన్స్లో. సో సెకండ్ ఆప్షన్ రాదు. థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. కాల్డా, హ్యావ్ కాల్డా, నేను ఇప్పటి వరకు ఇన్నిసార్లు చేసినా అని చెప్తాం. ఇన్నిసార్లు చేసినా నేను ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలే. కాల్ లిఫ్ట్ చేయలే అంటే డిడ్ నాట్ ఆన్సర్ బాగానే ఉంది. ఇన్నిసార్లు చేశాను నేను, పాస్ట్లో చేశాను అంటున్నారా? ఇన్నిసార్లు అనే ప్రజెంట్ కనెక్ట్ చేస్తున్నాడా? ప్రజెంట్ కనెక్షన్ వస్తుంది. సో సింపుల్ పాస్ట్ కూడా రాదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ హ్యావ్ కాల్డ్. ఓకే. నెక్స్ట్ 18, అనదర్ బ్లాంక్. చూడండి ఏమన్నారు, బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే ఏంటన్నా, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా? ఫ్యూచర్. ఫ్యూచర్లో ఏ టెన్స్? సింపుల్ ఫ్యూచరా, ఫ్యూచర్ కంటిన్యూసా, ఫ్యూచర్ పర్ఫెక్టా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూసా? ఈ మంత్ అయిపోయేలోగా అంటే అప్పట్లోగా అయిపోయి ఉంటుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి గుర్తుందా? విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి మనం. వర్క్స్ అనేది V5, సింపుల్ ప్రజెంట్ రాదు, ఫ్యూచర్లోకి వెళ్ళిపోయింది. హ్యాస్ వర్క్డ్, హ్యాస్ ప్లస్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ రాదు, ఫ్యూచర్లో ఉంది సెంటెన్స్. విల్ హ్యావ్ ప్లస్ V3 పాసిబిలిటీ ఉంది. వర్క్డ్ అంటే V2 సింపుల్ పాస్ట్ రాదు. ఆన్సర్ ఈజ్ ఓన్లీ థర్డ్ వన్. ఈ కీవర్డ్ చూస్తే మీకు ఆన్సర్ వస్తుంది డైరెక్ట్లీ. నెక్స్ట్ 19, ఆర్టికల్. హీ వాంట్స్ టు బికమ్ డాష్ ఇంజనీర్ అని అన్నారమ్మా. ఇంజనీర్లో ఓవల్ సౌండ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాదు. దా ఇంజనీర్ అంటే అదే ఇంజనీర్ కావాలనుకున్నాడు, అది కరెక్టేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, లెట్స్ సే నాకు ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అని అంటాం. ఏ టీచరా, దా టీచరా? ఏ టీచర్ అనొచ్చు. సో ఇప్పుడు దానికి దా కూడా రాదంటే ఏం తీసుకోవాలి ఆర్టికల్? యాన్. మై డాడ్ ఈజ్ ఎ ఫార్మర్ అంటామా? మై మదర్ ఈజ్ ఎ హోమ్ మేకర్ అంటామా? ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అని అంటామా? ఖచ్చితంగా ఆర్టికల్ రావాలి, కామన్ ఉన్నది, ప్రొఫెషన్ని డిఫైన్ చేస్తుంది కాబట్టి. సో అది యాన్తో యూజ్ చేస్తాం. నెక్స్ట్ 20 చూడండి. షీ బాట్ డాష్ బుక్ దట్ ఐ రికమెండ్. నేను బుక్ ఏదైతే తీసుకురామన్నా అదే తీసుకొచ్చింది. నువ్వు చెప్పింది తీసుకొచ్చినా నేను అని అన్నాం అనుకోండి, నువ్వు ఏది చెప్తే అది తీసుకొచ్చినప్పుడు అది పర్టికులర్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఏం రావాలి ఇప్పుడు? దా. డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఏ బుక్ అంటే ఏదో ఒక ర్యాండమ్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు, అరే నేను ఒక బుక్ తీసుకొచ్చినరా అన్నా అనుకో, ఐ బాట్ ఏ బుక్, అది డిఫరెంట్. నువ్వు చెప్పిన బుక్నే నేను తీసుకొచ్చాను అనుకోండి, నువ్వు చెప్పిన బుక్ అంటే పర్టికులర్ అవుతుంది అక్కడ, డెఫినెట్ కేస్ కాబట్టి అప్పుడు దా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమన్నారు కదా. ద చిల్డ్రన్ ఆర్ సింగింగ్ ఏ సాంగ్, అది మనకున్న మెయిన్ సెంటెన్స్. ఆర్ ప్లస్ V4 అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తే ఏం రావాలన్నా, యామ్, ఆర్, ఈస్ ప్లస్ ఒక ఇంపార్టెంట్ వర్డ్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? బీయింగ్ ప్లస్ V3. బీయింగ్ ప్లస్ V3 అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా?
ఈజ్ సంగ్ బై, బీయింగ్ ఉందా లేదు. వాజ్ సంగ్, అసలు వాజ్ ఉంది ఇక్కడ లేదు. ఈజ్ బీయింగ్ సంగ్ పాసిబిలిటీ ఉంది కదా, ఎస్. హ్యాజ్ అసలు రాదు, ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. స్ట్రక్చర్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలని నేను క్లాస్లో రిపీటెడ్గా చెప్తాను అందుకనే. నెక్స్ట్ 22 ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయమన్నారు. ద మదర్ ఆస్క్డ్ వేర్ హ్యావ్ యూ కెప్ట్ ద కీస్. ఇది రివర్స్ ఇలా చదువుకోండి పర్లేదు, అటు నుంచి చదివినా పర్లేదు. హ్యావ్ కెప్ట్, హ్యావ్ ప్లస్ V3 అది ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేసినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 కాంబినేషన్లోకి రావాలి నాన్న. సో ఇక్కడ హ్యావ్ రాదు, ఓన్లీ కెప్ట్ రాదు, హ్యావ్ కెప్ట్ రాదు, ఓన్లీ హ్యాడ్ కెప్ట్ ఉందంటే ఆన్సర్ ఏంటి, సెకండ్. చెక్ చేసుకోవచ్చు. ద మదర్ ఆస్క్డ్ వేర్ హ్యావ్ యూ కెప్ట్ ద కీస్, ద మదర్ ఆస్క్డ్ వేర్ ఐ హ్యాడ్ కెప్ట్ ద కీస్, అయిపోయింది అక్కడ. నేను షార్ట్ కట్లు చేశాను, మీరు సెంటెన్స్ చదివినా ఓకే. జస్ట్ హ్యావ్ ప్లస్ V3ని ఐడెంటిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. హ్యావ్ V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ చేంజెస్ టు పాస్ పర్ఫెక్ట్. పాస్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఒకటే సెంటెన్స్లో ఉంది. నెక్స్ట్ 23 RC వేర్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ వాలంటీరింగ్ ఫర్ ఇండివిజువల్స్ వాలంటీరింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి. వాలంటీరింగ్ ఆఫర్స్ మెనీ బెనిఫిట్స్ ఫర్ బోత్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్. పీపుల్ హూ వాలంటీర్ గెయిన్ సెన్స్ ఆఫ్ పర్పస్, ఇంప్రూవ్ సోషల్ స్కిల్స్ అండ్ డెవలప్ న్యూ టాలెంట్స్. అవి వాళ్ళకి వచ్చే స్కిల్స్ అంట. చెప్పండి ఎక్కడుంది, గెయినింగ్ ఏ సెన్స్ ఆఫ్ పర్పస్, ఇంప్రూవింగ్ సోషల్ స్కిల్స్, డెవలపింగ్ టాలెంట్స్. వచ్చేసిందా, చదివితే వస్తుంది. నెక్స్ట్ 24 హౌ డూ కమ్యూనిటీస్ బెనిఫిట్ ఫ్రమ్ వాలంటీర్స్. వాలంటీర్స్ నుండి ఎలా బెనిఫిట్ అవుతాయి. నువ్వు వాలంటీర్ అనుకో, నువ్వు చేసే వర్క్ వల్ల కమ్యూనిటీస్కి వచ్చే బెనిఫిట్ ఏంటి. కమ్యూనిటీస్ బెనిఫిట్ ఫ్రమ్ ద సపోర్ట్ ఆఫ్ వాలంటీర్స్ హూ హెల్ప్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఎక్కడైనా చెప్పండి, ప్రాబ్లమ్స్ కాదు. దే సపోర్ట్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డిజాస్టర్ రిలీఫ్. సెకండ్ ఉంది కదా ఆల్రెడీ, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25 చూడమ్మా. వాట్ పర్సనల్ క్వాలిటీస్ డస్ వాలంటీరింగ్ ప్రమోట్. వాలంటీరింగ్ వల్ల నీకు వచ్చే పర్సనల్ క్వాలిటీస్ ఏంటని అన్నాడు. చూడండి, వాలంటీరింగ్ ఎంకరేజెస్ ఎంపతి, కోఆపరేషన్ అండ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నీకు ఎంపతి క్రియేట్ అవుతుంది, కోఆపరేషన్ వస్తుంది, సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుందంట. సో ఎంపతి, కోఆపరేషన్, రెస్పాన్సిబిలిటీ ఫస్ట్లోనే ఉంది కదా, ఎస్. అంతేనా, ఎస్, యా. సో దట్ వాజ్ ఇట్ ఫర్ ద పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.